మనం నమ్మేటటువంటి విశ్వాసం ఏంటంటే మరణం తరువాత ఒక జీవితం ఉంది అని విశ్వసిస్తాం. ముస్లింలు దాన్ని విశ్వసిస్తారు, అలాగే ఈజిప్షియన్స్ కూడా దాన్ని విశ్వసిస్తారు, అలాగే జూయిష్ యూదులు కూడా దాన్ని విశ్వసిస్తారు. ఫైనల్లీ మనం క్రిస్టియన్స్ కూడా మనం విశ్వసిస్తాం. ఏమని అంటే ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత ఒక జీవితం అనేది ఒకటి ఉంది. చాలా మంది విశ్వసించే విశ్వాసం ఏంటంటే, అది కూడా మన దేశంలో మరి ముఖ్యంగా ఈ సౌత్ నార్త్ లో విశ్వసించేది ఏంటంటే, మరణం తర్వాత మనుషులకు మరొక జన్మ ఉంది, ఇంకొక జన్మ ఉంది అని విశ్వసిస్తారు. కానీ క్రైస్తవుడు, ముస్లిము, జూయిష్ ఏమి నమ్ముతారు అంటే, మరణం తర్వాత మరో జన్మ అయితే లేదు, మరణం తర్వాత మాత్రం చిరాయు కాలం అంటే చిరకాలము, శాశ్వత కాలము అంటే ఇక అంతము లేని సంవత్సరములు కలిగి జీవించేటటువంటి ఒక జీవితం ఉంది. అది నిత్యత్వము, ఎటర్నిటీ. ప్రైజ్ ది లార్డ్. అది నిత్యత్వము, అది ఎప్పటికీ కూడా దానికి అంతము లేదు, అది ఎప్పటికీ అంతం లేనటువంటి జీవితం. అది ఎక్కడుంది అంటే రెండు స్థలాల్లో ఉంది. ఒకటి పరలోకం, రెండవది నరకం. ఒకటి పరలోకం, రెండవది నరకం. పరలోకంలోనికి వెళ్ళిన వానికి నిత్యత్వమే, నరకంలోకి వెళ్ళిన వారికి కూడా నిత్యత్వమే. ఈ లోకంలో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించకుండా, ఆయన సువార్తను నమ్మకుండా పెడచెవిని పెడతారో, అట్టి వారు ఎక్కడికి వెళ్తారు అంటే పాతాళానికి వెళ్తారు. పాతాళం ఎక్కడుంది? పాతాళం అడ్రస్ ఏంటి? భూమి కింద ఉందా, లేదా భూమి పైన ఉందా, లేదా ఆకాశంలో ఉందా? ఎక్కడుంది పాతాళం అంటే, పాతాళాన్ని దేవుడు ఈ భూమి కిందనే ఉంచాడు. అది నిర్దిష్టమైనటువంటి ఒక స్థలం. దాన్నే మృతుల లోకం అన్నారు. మృతుల లోకం పాతాళం. పాతాళాన్ని గురించి కొంత వివరణ ఇస్తూ బుద్ధుడు, జ్ఞానవంతుడు మంచి మాట రాశాడు. చాలు అననివి కొన్ని ఉన్నాయంట. చాలు, ఇంకా చాలు అనని. భోజనం వడ్డిస్తుంటే కడుపు నిండాక మనిషి ఏమంటారంటే, చాలండి, ఇంకా చాలు, వద్దు అంటారు. కానీ ఎంతమందిని మింగినా ఇంకా రానివ్వండి, ఇంకా కావాలి అనే కోరుకునేది ఒకటి ఉందంట. అదే పాతాళం. కట్టగట్టుకొని భూప్రపంచంలో ఉన్న మానవాళిని మొత్తాన్ని అందులో తోసేసినా అక్కడ కొట్టుకుంటారు, అక్కడే ఉంటారంట. అంత స్థలం ఉందంట. కానీ పరలోకానికి దేవుడు రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశాడు. పరలోకానికి దేవుడు హద్దులు ఏర్పాటు చేశాడు. మీ ఇంటికి హద్దులు ఉన్నాయి, మీ ఇంటి స్థలానికి హద్దులు ఉన్నాయి, మీ పొలానికి హద్దులు ఉన్నాయి. అలాగే పరలోకానికి కూడా ఏమున్నాయి? హద్దులు ఉన్నాయి. దేవుడు వాటిని పొలిమేరలో ఏర్పాటు చేశాడంట. అంటే దేవునికి తెలుసు ఎంతమంది పరలోకంలో ప్రవేశిస్తారో. ఆ పరలోకంలో ప్రవేశించేటంత మంది వరకు ఆయన అక్కడ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభు అన్నారు కదా, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో, ఇదిగో నేను వెళ్ళాలి, నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళితే మీకు ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, నేను వెళ్ళాక మీకు నేను స్థలం అక్కడ సిద్ధపరుస్తాను, మీ కొరకు నేను స్థలాలు అరేంజ్ చేస్తా. అక్కడ ప్రతి ఒక్కరి కొరకు, ఈ భూమి మీద ప్రతి మనిషికి స్థలం ఉండాలి. లోకంలో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి: కూడు, గుడ్డ, నీడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆహారం ఉండాలి, కడుపు నిండా భోజనం చేయడానికి. రెండోది ఒళ్ళు కప్పుకోవడానికి వస్త్రం ఉండాలి ఒంటి నిండా. మూడోది తలదాచుకోవడానికి నీడ ఉండాలి, కూడు ఉండాలి. ఇవి మనుషులు వీటిని ఏర్పాటు చేసుకుంటారు భూమి మీద. ఎలాగో తల తాకట్టు పెట్టైనా, కొంచెం స్థలమైనా కొనుక్కొని చివరికి పూరిపాక వేసుకొని అయినా అందులో నివసించడానికి కూడా ఇష్టపడతారు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు అద్దె కష్టాలు ఎలాగుంటాయో చాలా మందికి అనుభవపూర్వకంగా తెలిసే ఉంటది. సొంత ఇల్లు లేకపోయినా, సొంత స్థలం లేకపోయినా ఆ ఎక్కట్లు ఎలాగుంటాయో ఉండే ఆ అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటది. ఈ భూమి మీద సొంత ఇల్లు లేకపోయినా ఉన్నా పర్వాలేదు, కానీ పరలోకంలో కనుక నీకు స్థానం లేకపోతే కనుక, పరలోకంలో స్థానం లేని వాడు ఎక్కడ ఉంటాడు? అక్కడ రిజిస్టర్ దేవుడు మెయింటైన్ చేస్తున్నాడు. కొన్ని అపార్ట్మెంట్స్ లో రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. రాగానే ఎంట్రీలోనే పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబరు మొత్తం రిజిస్టర్ చేసుకుంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్తారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ అంతా నిఘాలో ఉంటాయి. పరలోకంలో ఒకవేళ పేరు లేకపోతే, ఆ రిజిస్టర్ లో ఎంట్రీ అయింది అంటే అపార్ట్మెంట్ లో ఎవరు ప్రవేశించారనేది అక్కడ
ఎవరైతే నిఘా వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పుస్తకంలో పేరు లేదంటే వాళ్ళు రానట్టు. పుస్తకంలో పేరు ఉందంటే ఖచ్చితంగా వేరే వాడు ఎవరైనా వచ్చి నీ పేరు రాసినా కూడా నువ్వు వచ్చినట్టే లెక్క. సీసీ కెమెరాలన్నీ కూడా నిఘా తీస్తే అవి తెలిస్తే చూస్తే ఆ వ్యక్తి రాలేదు, కానీ పేరు మాత్రం అతన్ని మెన్షన్ చేశారని ఎప్పుడుకో తేలుతుంది. ఒకవేళ ప్రభు ఏర్పాటు చేసినటువంటి జీవ గ్రంథంలో కనుక నీ పేరు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావంటే నిత్య నరకాగ్ని. అక్కడ ఏముంది? ఆయి ఒలిపేటటువంటి ఏసీ రూమ్స్ ఏమి లేవాడ. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, రిలాక్స్ అవ్వడానికి సోఫా సెట్స్, లగ్జరీస్ లైఫ్స్, ఏమండి అక్కడ కార్లు, షికార్లు ఇవేమీ లేవు. అక్కడ ఆడ ఉంది ఒక్కటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక్కటే. ఏమండి పొద్దున ఉంటుందా, సాయంత్రం ఉంటుందా, మధ్యాహ్నం ఉంటుందా? ఏంటది? లంచ్ డిన్నర్ కాదు, స్నాక్స్ కాదు, ఇవేవి కావు, అవేమి ఉండవు, బ్రేక్ఫాస్ట్లు ఉండవు. అక్కడ ఒక్కటే యాతన అంట, ఒక్కటే యాతన, అరుపులు, కేకలు. చివరాత్రికి మీరు వాడే గ్యాస్ స్టవ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. హైలో కావాలంటే హైలో పెట్టచ్చు, లోలో కావాలంటే లోలో పెట్టచ్చు, మీడియంలో కావాలంటే మీడియంలో పెట్టచ్చు. ఎలా కావాలంటే అలా పెట్టుకునే సౌలభ్యం మీకు ఉంది. కానీ అక్కడ ఆ ఆప్షన్ లేదు. పెంచడం తగ్గించడం ఏమీ లేదు. ఒకటే మంట, రాత్రి పగళ్ళు ఒకటే అగ్ని. అగ్ని కీలల్లో పడ్డావా? ఆ భయంకరమైన పాతాళంలో అగ్ని కీలల్లో పడ్డావా? పోతే పోయింది వెదవ ప్రాణం, ఆ మంటల్లో కాలిపోతారు కదా అనుకుంటున్నావేమో. ప్రాణం పోదంట, జీవుడు పోడట. హల్లెలూయా. చాలా మంది అంటారు కొట్టుకుంటా ఉంది, కొడుకు కోసం, కూతురు కోసం, అల్లుడు కోసం, మనవడు కోసం, మనవరాలు కోసం ఎదురు చూస్తా ఉన్నట్టున్నారు. ఆవిడ వచ్చి కాస్తంత తీర్థం పోస్తే, తులసి నీళ్లు పోస్తే ఆ ప్రాణం పోద్ది కదా, బాధ నుంచి విడుదల పొందుతారు కదా, ఉన్నామ నరకం తప్పించుకుంటారు కదా అని చెప్పి భావిస్తారు దేవుని బిడ్డల. కానీ అక్కడ అలాంటి సౌలభ్యాలు ఏమి లేవు. ఒకటి కేక వేస్తున్నాడు, ఇందాక చెప్పాను కదా, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభము. అంతకంటే ఒకటి సులువుగా జరుగుతుందట. ఏంటది అంటే, వంటే సూది బెజ్జంలో నుంచి ఈవల నుండి ఆవులకు సునాయాసంగా వెళ్ళిపోగలదంట. మంత్రగాడు కూడా మంత్రించి తన మంత్ర కట్టుతో ఒంటె సూది బెజ్జంలో నుంచి యువతల నుంచి అవతల తీరేడు. కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడం, దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభము. అంటే అది జరగని పని. అప్పుడు మీకు ఒక ప్రశ్న కలవచ్చు, ఏమంటే డబ్బున్న వాళ్ళంతా నరకానికేనా పోయేది అని, ధనవంతులంతా పోవలసింది పాతాళానికేనా అని. కానీ దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అట్టి వారు ధనవంతులైనా కూడా పరలోక రాజ్యానికి చేరే సౌలభ్యం ఉందండి. మళ్ళీ మీకు ఇంకో సందేహం రావచ్చు, దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇక్కడ ఎవరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీకు ఇంకో సందేహం రావచ్చు, ఏమంటే బైబిల్ కొట్టుకునే వాళ్ళందరూ దరిద్రులుగానే ఉన్నారా, ధనవంతులు ఎవడు లేడా అని. అబ్రహాము బిలియనీరు, ఇస్సాకు బిలియనీరు, యాకోబు బిలియనీరు, వీళ్ళంతా ఎవరు? డేవిడ్, సొలొమోను, వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ధనవంతులు, చక్రవర్తులు, రాజులు, ప్రపంచాన్నే శాసించిన వాళ్ళు. ఇవాళ అబ్రహాము ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఇశ్రాయేలు దేశానికి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయంటే ఇంచుమించు 87 ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఒక చిన్న దేశం, ఒక చిన్న దేశం అండి. మహా ఉంటే టోటల్ గా మన హైదరాబాద్ సిటీ అంత ఉంటుందేమో ఇజ్రాయేల్ దేశం. ఆ చిన్న రాజ్యానికి పెద్ద పెద్ద సూపర్ పవర్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్, పర్షియా, బబులోను, ఈ దేశాలన్నీ కడగలాడుతున్నాయంటే ఆఖరికి అబుదాబి, దుబాయ్ కూడా, ఆ దేశపు చక్రవర్తులు కూడా. రీసెంట్ గా దుబాయ్ రాజు యొక్క కుమారుడు బాప్తిజం తీసుకున్నాడు ఈ మధ్యనే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆ షేక్ గారి యొక్క కుమారుడు బాప్తిజం తీసుకున్నాడు. నాకు యేసే ప్రభువు, నాకు యేసు ప్రభువే కావాలి, ఆయనే నా సొంత రక్షకుడు. ప్రాణం పోయాక తన యొక్క జీవం ఏమవుతుందో గ్రహించాడు. బైబిల్ క్షుణ్ణంగా చదివాడు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా. దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు, దేవుడు ఆ వ్యక్తిని మార్చుకున్నాడు. స్తోత్రం కలుగును గాక.
మరణం తర్వాత జీవితం ఏంటి? ఒక్క క్షణం ఆలోచించాలి. ఎంత మంది మారుతున్నారు, ప్రభు అయిన యేసయ్యను అనుచరులుగా మారుతున్నారు అంటే మరణం తర్వాత ఏంటో ఆలోచించా. ఓ రోజున నేను 10th క్లాస్ చదువుతున్నా, 9th 10th చదువుతున్నప్పుడు ఓ రోజున నాకు ప్రశ్న అర్ధరాత్రి దేవుడు వేశాడు. నువ్వు పాస్టర్ గారి కొడుకు అనుకొని అనుకుంటున్నావు, పోతే పరలోకానికి సూటిగా పోవచ్చు అనుకుంటున్నావు, నీకు కూడా అలాంటి ఛాన్స్ లేదు, నువ్వు బాప్తిసం తీసుకోవాలని దేవుడు చెప్పాడు. ఆ మరుసటి రోజు విచిత్రం ఏంటంటే బాప్తిసాలు ఉన్నాయి. మా నాన్నగారు బాప్తిసాలు ఇస్తున్నారు. నేను డ్రమ్ము వాయిస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పలే నేను బాప్తిసం తీసుకున్నానని. చివరాఖరికి ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఒక కాల్ ఇచ్చాడు. ఏమని అంటే, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, దైవసేనుడు సిద్ధంగా ఉన్నాడు, బాప్తిసం పొందడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగితే, అప్పుడు నేను చెప్పా పెట్టకుండా దాంట్లో నీళ్ళలోకి దిగేసా, ఆ కాలంలోకి. ఆయన షాక్ అయిపోయాడు, ఏంటి ఈడొచ్చాడు. అందరినీ 3 ప్రశ్నలు వేశాడు, నన్ను 6 ప్రశ్నలు వేశాడు. నేను ఎందుకు వచ్చాను ఆయనకి అర్థం కావాలి కదా. అందులో ఆయన పోలీస్ అయిన కదా, ప్రశ్నలు వేస్తుంటాడు. వేరుకేస్తే కాలికి, వేస్తే వేరుకి వేస్తా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అలాగా చేజిక్కించుకొని లోపల ఉన్నటువంటి ఆంతర్యం నిజాలు బయటికి రప్పించే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సరే, 6 ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. చేసేది ఏమి లేక నాకు బాప్తిసం ఇచ్చారు. నా ఆత్మని నేను కాపాడుకోగలను. పోతే ఏ క్షణాలు పోయినా కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి సౌలభ్యాన్ని మనుషులు సంపాదించుకోవాలి. పోతే పోయారు, పేడా వదిలిపోయారు అనుకోకూడదు. పోతే ఈ లోకంలో మంచిని స్వతంత్రించుకోవాలి. మంచి జ్ఞానపు మాట రాశారు సొలొమోను, ఒకటి జన్మదినం కంటే మరణ దినమే. ఈ ప్రపంచానికి ఈ మాట వెరితనంగా అనిపిస్తుంది. ఏ వేద గ్రంథాలలో లేదు కదా మరణ దినమే మేలని. బర్త్డేలు అయితే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు, హ్యాపీ బర్త్డే టు యూ అని. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని కేజీల కేకులు కట్ చేస్తా సెలబ్రేట్ చేసుకుంటారు, ఆనందపడతాడు. ఉదాహరణకు చిరంజీవి బర్త్డే జరపాలంటే ఆయన ఎన్నో బర్త్డే అయితే అన్ని కేజీల కేక్ తెచ్చేసి ఆయన ఇంటి ఎదురుగా ఏర్పాటు చేస్తారు. ఆయన వస్తాడు, జస్ట్ కట్ చేస్తాడు, గ్రీటింగ్స్ అనుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఆ మధుర క్షణం, ఆ ఒక్క క్షణం కోసం అతడు ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతికాడు, అన్ని కేజీల కేక్, హ్యాపీ మూమెంట్. మరి బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను ఎందుకు ఇలా రాశాడు? ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. పుడితే చాలా మంది ఆనందపడతారు, మగపిల్లడు పుట్టాడు, పుట్టినోడు మాత్రం ఏడుస్తా ఉంటాడు. ఆడు ఏడవకపోతే ఏదో లోపం ఉందని కొట్టి మరి డాక్టర్లు ఏం చేస్తారు, ఏడిపిస్తారు. ఒక్కోసారి ఒక్కో వైద్యులైతే 2 కాళ్ళు పట్టుకొని ఒకవేళ ఉమ్మ నీళ్ళు ఏమైనా తాగేసేసి నోట్లో ముక్కులు అడ్డుపడిపోయాయేమోనని కళ్ళ కిందలుగా ఇలా 2 కాళ్ళలా పట్టుకొని వీపు మీద కొడుతూ, గట్టిగా కొడుతూ వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. అప్పుడు వాడు కేకలు వేసి ఏడ్చాక వాడిని అప్పుడు వదిలేస్తారు. పుడుతూ మనిషి ఏడుస్తున్నాడు, పోతూ మనిషి ఏడవడం లేదు, కానీ పోయిన మనిషి ఆ మనిషి చుట్టూతో ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ మహాజ్ఞాని ఏమన్నాడంటే, ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలంట. ఎందుకు?